సినిమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ హై స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందన్న కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి. భూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి హత్య చేయడం దారుణం. సిపిఎం విమర్శ. వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి దగ్గర పనిచేసే శ్రీనివాసులపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భర్త భార్గవరామ్ అతని అనుచరులు దాడి. వార్తల్లోని వివరాలకు వెళ్తే, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథన్హల్లి గ్రామానికి చెందిన గుండమ్మ అనే దళిత మహిళను పొలంలో ట్రాక్టర్తో గుద్ది హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఆదోని మండలంలో జరిగినటువంటి దళిత మహిళ అయినటువంటి గుండమ్మను రాఘవేందర్ రెడ్డి అతని అనుచరులైనటువంటి వారు ట్రాక్టర్తో గుద్ది నిన్న హత్య చేయడం జరిగింది. కనీసము దళితులకు సంబంధించినటువంటి మరి ఈరోజు బతకడానికి వాళ్ళకు వీలు లేదని అడుగుతున్నాం. నిన్న జరిగిన సంఘటన మరి దళిత మహిళ ఒక భూమి వివాదంలో మరి ఆమె కొనుక్కుంటే మరి అది ఓర్వలేక అగ్రకులస్తులైనటువంటి రాఘవేందర్ రెడ్డి అతని అనుచరులు నిన్న ఉదయం ఆమెను పొలం దగ్గర మరి వివాదంలో పొలం దగ్గర ఆమెను ట్రాక్టర్తో ఢీకొట్టి అనంతరం కత్తులతో దాడి చేసి ఆమెను హత్య చేయడం జరిగింది. ఆ హత్యలో అడ్డుపోయినటువంటి పురుషోత్తం రెడ్డికి కూడా నిన్న తీవ్రంగా గాయపరచడం జరిగింది. మరి ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈ యొక్క దళితులపైన జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి భవిష్యత్తులో మరి దళిత సంఘాలను అన్నీ కూడా కలుపుకొని భవిష్యత్తులో జరిగే కార్యక్రమంలో ఉద్రిక్తం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ యొక్క రాఘవేంద్ర రెడ్డి అతన్ని అనుచరులని తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి హత్య కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మాత్రం భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తం చేస్తాం. వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి దగ్గర పనిచేసే శ్రీనివాసులను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భర్త భార్గవరామ్ అతని అనుచరులు కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాసులను ఎమ్మెల్యే అఖిలప్రియ ఇంటికి తీసుకువెళ్లి హింసించి కొట్టారని భూమా కిషోర్ రెడ్డి ఆరోపించారు. అఖిలప్రియ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆళ్లగడ్డలో అరాచకాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. బాధితుడికి తగిన న్యాయం చేయాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితుడు నంద్యాల సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆర్లగడ్డలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాకల్ సీన్ అని చెప్పేసి నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి భార్గవరామ్ తన అనుచరులు అక్కడ అతన్ని బలవంతంగా కొట్టి చాలా దారుణంగా హింసించి ఈరోజు దాదాపు 2 hours అతన్ని హరాస్ చేసి కొట్టి చంపి పడేసి రాపోండి అని చెప్పి ఈరోజు పంపించినారు. ఈరోజు అతని పరిస్థితి చూస్తుంటే ఎంత సీరియస్గా ఉందంటే హార్ట్ అనేది ఎంత అబ్నార్మల్గా బీట్ అవుతుంది అంత బీట్ అవుతుంది. ఆల్రెడీ అతని హార్ట్ పేషెంట్, చేతులు ఫ్రాక్చర్ అయినాయి, చనిపోయాడని చెప్పేసి అక్కడ కాలువలో పడేసి చింతకుమ్మ తినే దగ్గర కాలువలో పడేశారు. అలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. మీరు గమనిస్తుంటే దాదాపు ఆర్లగడ్డలో ఒక 20 days నుండి ఎన్ని అరాచకాలు, అఖిలప్రియ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రతి ఒక్క అరాచకాలు చేయడం మొదలుపెట్టినారు. 1-2 ఇన్సిడెంట్స్, ఎన్ని ఇన్సిడెంట్స్. నిన్న కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టడానికి ప్రయత్నిస్తే అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక నెల క్రితం, ఒక 10-20 రోజుల క్రితం ఒక మర్డరు, దానికి ముందు ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయి. ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి చేశారని చెప్పేసి ఇలా అమాయక ప్రజల మీద, పనిచేసే వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ తిరుగుతున్నారు. ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి, ఇలాంటి మర్డర్లు చేస్తే ఏదో వాళ్ళు ఒక భయం క్రియేట్ చేసేసి
ఏదేదో చేసుకోవాలని చెప్పేసి ప్రజల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుండి లబ్ధి పొందాలనే విధంగా తయారయ్యారు. సో ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని కోరేది కూడా ఇదే. ఇందుకేనా మీరు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించింది? ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఈరోజు కొంతమంది ఆమెతో తిరుగుతున్న వ్యక్తులు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు. కేవలం వాళ్ళ హస్బెండ్ భార్గవరామ్ ఇన్ఛార్జ్ వల్ల ఆర్లగడ్డలో జరుగుతున్న ఆయన చేస్తున్న పనుల వల్ల ఆఖరికి ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా పోయి వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా నేను ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ఇతనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏం చేశారు ఇతను? ఇంత ముందు ఎప్పుడైనా కానీ తెలుగుదేశం కార్యకర్తల మీద ఒక దాడి చేసినట్టు ఒక కేసు ఉందా? ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓట్లు వేస్తారు. అంత మాత్రాన ఎత్తుకొచ్చి ఇట్లా చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని మేము అడిగేది ఒకటే, ఆర్లగడ్డలో ఇప్పుడైనా లా అండ్ ఆర్డర్ని ఇచ్చేయండి. ఇతనికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఈ కుట్రలో ఉన్న వాళ్ళందరూ, అఖిలప్రియ భర్త భార్గవరామ్, తన అనుచరులు ఖచ్చితంగా శిక్షించబడాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోపే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు, ఉచిత ఇసుక, డిఎస్సి నోటిఫికేషన్, ధరల నియంత్రణ, మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే దోషులను వెంటనే అరెస్టు చేయడం వంటి కీలకమైన వాటిని అమలు చేశామని తెలిపారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని అన్నారు. తెదేపా కోసం పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు త్వరలో నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తిక్కారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎందుకంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో టీవీల్లోనో పరదాల ముఖ్యమంత్రి అని ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ పెడితే మనం చూడాలా, లేకుంటే ఆయన కింద ఉన్నటువంటి గిమాస్తాలో చేస్తే ఇది చేయాల్సిన పరిస్థితి. అంటే నాకు కొంచెం లాంగ్వేజ్ తక్కువ, గుమాస్తానని చెప్తాం, వాళ్ళు ఏమో వాళ్ళ ఏమంటారు అప్పాలో గవర్నమెంట్ సలహాదారులు అంటారు. ఈ రోజున మేము ముఖ్యమంత్రి మొదటి ప్రమాణం స్వీకారం చేసిన రోజే డిఎస్సి 16,347 టీచర్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. పెన్షన్ 1వ తారీఖునే వేకు 6 గంటలకే పోయి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి 3,000 ఉన్నది 4,000 చేస్తూ మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ది కలిపి 7,000 రూపాయలు అధికారులే పోయి ఇంటికి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇసుక, ఫ్రీ ఇసుకని మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మొన్ననే మనము మీ అందరికి తెలుసు ఓపెన్ చేసేసాం. అలాగే దివ్యాంగుల పెన్షన్ కావచ్చు, జీవో నంబర్ 1 ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, మన భూమి మన సొంతం అనుకున్నటువంటి భూమిని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అయ్యప్ప సంపాదించి ఇచ్చినాడు అన్నట్లు ఆయన ఫోటోలు పెట్టిస్తే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎర్ర చందనం స్మగ్లర్ పైన కఠిన చర్యలు, ఆగస్టు నెలలో మళ్ళీ క్యాంటీన్లు చేయాలనే దానికి రూపకల్పన, అలాగే పట్టుసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టా వాటర్ కూడా ఆల్రెడీ వచ్చేసినాయి. అలాగే బాలికలపైన అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఈవెంట్ కూడా చేస్తున్నాం. అమరావతి మన రాజధానికి వస్తే ముఖ్యమంత్రి గారే స్వయంగా పరిశీలన చేసి రింగ్ రోడ్ ఎట్లా ఉన్నది, ఏ పనులు ఎట్లా ఉన్నాయి, అమరావతికి అలా ఈ రోజున క్వార్టర్స్ కానీ లేక సెక్రటరియట్లో సీఎం గారు కూర్చున్నటువంటి సీఎం పేషీలు కూడా బాత్రూమ్లు పనిచేయటం లేదు, ఏసీ రూమ్లు పనిచేయటం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ లేదు, 5 సంవత్సరాలు వచ్చినోళ్ళే పోయినోళ్ళే, ఇటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతు బజార్లో బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర తక్కువ రేట్లకి ఇవ్వాలని మన ముఖ్యమంత్రి ఒక పేదలకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి అందుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. కర్నూలు నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ హై స్కూల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యా బోధన, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. వంట సరుకుల నాణ్యత, కోడిగుడ్ల పరిమాణం పరిశీలించారు.
అనంతరం మధ్యాహ్న భోజనం రుచి చూశారు. విద్యార్థులు ఆరు బయట భోజనం చేస్తున్న విషయాన్ని గమనించిన కలెక్టర్ వారిని కారిడార్లో కూర్చోబెట్టి భోజనం చేయించి ఆ తర్వాత కారిడార్ను శుభ్రం చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్ని గంటలకు భోజనం అందిస్తున్నారు, భోజనం బాగుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ మీకు రక్త పరీక్షలు చేయిస్తున్నారా, ఎన్నిసార్లు చేశారు, ఐరన్, పోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అనంతరం హెడ్ మాస్టర్ ఛాంబర్లో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను పరిశీలించి అందరూ ఉపాధ్యాయులు హాజరయ్యారా లేదా అని చూశారు. గత సంవత్సరం 46% మాత్రమే ఉత్తీర్ణత కావడం పట్ల కలెక్టర్ స్పందిస్తూ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్లో ఉన్న విద్యార్థులు 80% ఉత్తీర్ణత సాధించారని, అలాగే ఇక్కడ కూడా ఉత్తీర్ణత శాతం తగ్గకూడదని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఉచితంగా ట్యూషన్ చెప్పేందుకు ముందుకు వచ్చేవారు ఉంటారని, అలాంటి వారిని ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. కళాశాల ల్యాబ్స్, లైబ్రరీని సందర్శించారు. లైబ్రరీని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారా అని అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు ఒక షెడ్డు అవసరమని కాలేజీ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు సంబంధించిన ప్రపోజల్స్ పంపించాలని కలెక్టర్ వారికి సూచించారు. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్, డిప్యూటీ డిఈఓ హనుమంతరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శుంకన్న, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తల్లి కూతుళ్లను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలులోని బళ్ళారి చౌరస్తా సమీపంలో అర్ధరాత్రి సమయంలో సోమేశ్వరమ్మ, ఆమె కూతురు ప్రశాంతి రోడ్డు దాటుతున్న సమయంలో అటువైపు వస్తున్న వాహనం ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కూతురుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన ప్రశాంతిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదోని మండలం నాగనాథనహల్లి గ్రామంలో జూలై 12వ తేదీన దళిత మహిళ గుండమ్మను ట్రాక్టర్తో తొక్కించి చంపడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శులు లక్ష్మణ, లింగన్న తెలిపారు. ఈ హత్యకు పాల్పడిన వాళ్లను టీడీపీ వర్గీయులుగా భావించి అగ్రవర్ణాలకు సంబంధించిన రాఘవేంద్ర రెడ్డి, శ్రీధర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అధికారం ఉంది, ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో దళిత మహిళపై ఇలాంటి దారుణానికి ఒడికట్టడం సరైనది కాదని, ఇలాంటి హత్యలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఖండించాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని, అలాగే భూ వివాదాలు ఆదోని నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయని, గత రెవెన్యూ అధికారుల వైఫల్యమే కారణమని వారు విమర్శించారు. ఇలాంటి భూ సమస్యలు గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం జోక్యం చేసుకుని సామరస్యంగా పరిష్కరించాలని, హత్యలు, గొడవలు జరగకుండా ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భూ సమస్యలు పరిష్కరించే విధంగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ గోపాల్, తిప్పన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, పట్టణ నాయకులు కృష్ణమూర్తి, వెంకటేష్, మండల నాయకులు పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆదోని మండలం నాగనాథనహల్లి గ్రామంలో పొలం తగాద విషయంలో గుండమ్మ అనేటువంటి దళిత మహిళని అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు పెత్తందారులు ఈరోజు ట్రాక్టర్తో గుద్ది చంపడం జరిగింది. ఇది మంచి సంస్కృతి కాదు. భూ వివాదం ఏదైనా ఉంటే రెవెన్యూ అధికారులతో పరిష్కారం చేసుకోవాలా, లేదంటే పోలీస్ స్టేషన్లో పరిష్కారం చేసుకోవాలా, అవసరమైతే ఇంకా పైకోట్లకు వెళ్ళి ఆ రకంగా సమస్యలు పరిష్కరించుకోవాల్సింది పోయి మనుషులపైన, ఆ రకంగా మహిళను కూడా చూడకుండా మరి ట్రాక్టర్తో గుద్ది చంపించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. అట్లాగే గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగినాయి, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోనే అనేక చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఆదోని మండలంలో ఇట్లాంటి సంస్కృతి అంటే డైరెక్ట్గా భూతగాద విషయంలో ఒక మహిళని కూడా చూడుకోకుండా దాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఇట్లాంటి దాడుల్ని టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఖండించాలి. అట్లాగే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా
ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో రెవెన్యూ వ్యవస్థ కూడా వెంటనే జోక్యం చేసుకొని ఈ జోక్యం ద్వారా ఆ రకంగా ఈ సమస్యలు తలెత్తకుండా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ ఆదోని నియోజకవర్గం కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ డేను పురస్కరించుకొని బాన్స్వాడ్ దగ్గర 50 మొక్కలు నాటినట్లు తెలియజేశారు. వర్షాకాలం నేపథ్యంలో హాస్పిటల్ ఆవరణలో ఆహ్లాదమైన వాతావరణం దృష్ట్యా మరిన్ని మొక్కలు నాటాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాలిన రోగుల విభాగాధిపతి డాక్టర్ మంజులాబాయ్, క్యాన్సర్ విభాగాధిపతి డాక్టర్ సిఎస్ఆర్కే ప్రకాష్, బాన్స్వాడ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ హై స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందన్న కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి. భూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి హత్య చేయడం దారుణం, సిపిఎం విమర్శ. వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి దగ్గర పనిచేసే శ్రీనివాసులపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భర్త భార్గవరామ్ అతని అనుచరులు దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.